డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏఎస్ఐకి వినతి పత్రం అందజేశారు. కూర్చోండి, నవ్వండి. సస్పెండ్ చేయాలి. అనంతపురం ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేయాలి. అనంతపురం ఎమ్మెల్యే ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో తాటిపాక టౌన్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యం యనమదల సీతారామరాజు, మన మామిడిశెట్టి కుమార్ మరియు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. ఎన్టీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని బహిరంగ క్షమాపణ చెప్పాలని మరియు ఆ చెప్పలేని ఎడల తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ అంతా కూడా నిర్ణయించింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎన్టీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మొన్న ఆగస్టు 14వ తారీఖుని అనంతపురం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ చాలా తీవ్రమైనటువంటి అల్లర్లతో చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. కానీ సిఐ గారు మాట్లాడిన విషయాలు శాంతియుతంగా చేయండి, ఎవరైనా అల్లర్లు చేస్తే వారి మీద కేసులు ఉంటాయి, అభిమానులు చాలా జాగ్రత్తగా శాంతియుతంగా చేయండి. ఆయన చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉండి అల్లర్లు ఏమీ లేకుండా శాంతియుత ర్యాలీతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అసలు మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన తప్పు ఏంటి? ఆయన కట్టి కాలే వరకు టీడీపీలోనే ఉంటామని చెప్పడం ఆయన చేసిన తప్పు. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేని. అయ్యా, మీరు కూడా ఒక స్త్రీమూర్తికి జన్మించారు. అలాంటి మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉన్నారు, ఒక లీడర్, ఎమ్మెల్యే అర్హతలో ఉండి ఒక స్త్రీమూర్తిని